ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెజెంట్స్ అమూల్య ఆదిత్య, రిటన్ బై రేణుకా జలదంకి, నరేటెడ్ బై అపర్ణా నందన్. అమూల్య ఆదిత్య. ఎపిసోడ్ 2. కొత్త మేనేజర్. కొత్తగా వచ్చిన మేనేజర్ రూమ్ కి వెళ్లి వచ్చిన సూరజ్ చెప్పిన విషయాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ప్రత్యేక పరిచయాలు వద్దట, ఆఫీసు టైమింగ్స్ వృధా అవుతాయట, పనితో పరిచయం పెంచుకోమన్నారు మనందర్నీ. సండే రాడిసన్స్ లో పార్టీ ఇస్తారట, వచ్చేవారి పేర్లు మెయిల్ చేయమన్నారు, పరిచయాలన్నీ అక్కడేనట. సూరజ్ మాటలు పూర్తి కాగానే వావ్ అందరూ గట్టిగా అరిచారు. ఆఫీసులో అందరికీ అడిగింది భవ్య. కాదు, మన టీంకు మాత్రమే అన్నాడు సూరజ్ అమూల్యకి ఫోన్ కలుపుతూ. హాయ్ అమ్మో, ఇంటికి వెళ్ళిపోయావా అడిగాడు సూరజ్. సరే, సండే మన ఆదిత్యానంద్ పార్టీ ఇస్తారట రాడిసన్స్ లో, పార్టీకి అటెండ్ అయ్యే వారి పేర్లు మెయిల్ పెట్టమన్నారు. మేమంతా ఎప్పుడెప్పుడా అంటున్నాం, నీ గురించి కనుక్కుందామని విషయం చెప్పాడు సూరజ్. బంజారా హిల్స్ లో రావా? ఏం? సూరజ్ మాటలు వింటున్న అనుపమ ముఖంలో సంతోషం తొంగి చూసింది. నేత్రను ఆ ఒక్కరోజు ఎవరికైనా అప్పగిద్దాం లేవోయ్, నువ్వు రాకపోతే పార్టీని ఎంజాయ్ చేయలేమోయ్ అన్నాడు సూరజ్. వినవు కదా? విసుగ్గా ఫోన్ కట్ చేశాడు సూరజ్. ఏమైంది? అమూల్య రావడం లేదా? మనసులో సంబరపడుతూనే ముఖంలో ఎలాంటి భావం కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ అంది అనుపమ. పాపను రాత్రులు ఎప్పుడూ ఎక్కడా వదిలిపెట్టలేదట. పగలైతే పని మనిషిని ఉండమంటే ఉంటుందట రాత్రి 7 వరకు, ఆ తర్వాత కష్టం అంటోంది చెప్పాడు సూరజ్. బిడ్డ తల్లికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయిలే సూరజ్, ఇంట్లో భర్త ఉన్నా చూసుకునేవాడు, అది కూడా లేదు కదా. చివరి మాటలు కాస్త నొక్కి పలికింది అనుపమ. శ్రీధర్ ముఖం కోపాన్ని అణుచుకోవడంతో ఎర్రబడింది. సూరజ్ సమాధానమివ్వబోయి ఆగిపోయాడు. ఆఫీసు వదిలిపెట్టబోయే ముందు అందరూ ఆదిత్యకు ఫ్లవర్ బొకేలు ఇచ్చేందుకు లోపలకు వెళ్లారు. శ్రీధర్, సూరజ్, రాంజీ, చంద్రల చేతులలో నుంచి స్నేహపూర్వకంగా నవ్వుతూ బొకేలు తీసుకుని థ్యాంక్స్ చెప్పిన ఆదిత్య అనుపమ, భవ్య చేతులలోంచి పువ్వులు అందుకుంటున్నప్పుడు ఒక్కసారిగా థ్యాంక్స్ చెప్పడం అందరి దృష్టిని దాటిపోలేదు. పరిచయాలు అయ్యాక టీం లీడర్ ఎవరు అడిగాడు ఆదిత్య. అమూల్య. శ్రీధర్ నోటిలో మాట నోటిలో ఉండగానే మిస్ అమూల్య ఆదిత్య గారు, ఆవిడ కూతుర్ని స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలని వెళ్లిపోయారు. పెదవుల మీద చిన్న వంకర నవ్వు మెరుస్తుండగా మిస్ అన్న చోట నొక్కి పలుకుతూ అన్నాడు రాంజీ. అదేం పట్టించుకోనట్లుగా తల ఊపి ఊరుకున్నాడు ఆదిత్యానంద్. ఆదిత్య ఆఫీస్కు వచ్చిన 3 రోజులలోనే టీం మెంబర్స్ అందరికీ అర్థమైపోయింది. ఎప్పుడు ఏ విషయం డిస్కస్ చేయాలన్నా శ్రీధర్, సూరజ్, రాంజీ, చంద్రలతో మాట్లాడుతుండడంతో ఆదిత్య ఆడవాళ్లకు దూరంగా ఉంటాడని, కనీసం వాళ్లతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడని, ఆదిత్యకు కూడా అమూల్య, సూరజ్, శ్రీధర్ బాగా టాలెంటెడ్ అని, సీనియర్ వర్కర్స్ అని అర్థమైంది. ఎప్పుడూ ఛాంబర్ విడిచి బయటకు రాకపోవడం, భోజనం కూడా ఎప్పుడు చేస్తున్నాడో తెలియకపోవడంతో టీం అంతా ఆదిత్య గురించి ఆలోచించడం మానేశారు, అనుపమతో సహా. వర్క్ విషయంలో చాలా సీరియస్ అని మాత్రం గుర్తించి జాగ్రత్తగా మసలుకోసాగారు. హైక్ రికమెండ్ చేయడం ఆదిత్య చేతిలో ఉండడం కూడా ఓ కారణం కావచ్చు. ఆదిత్య ఇస్తానన్న పార్టీలో ఆదిత్య హృదయం కొల్లగొట్టేయాలన్న ఓ చిన్న ఆశ అయితే ఉంది అందరి మనసులలో. నేత్రా, జాగ్రత్త, ఆంటీని ఏం ఇబ్బంది పెట్టకూడదు. నేను 10 కల్లా వచ్చేస్తాను, నువ్వు మేల్కొని ఉండకు, 8:30 కల్లా నిద్రపోవాలి, సరేనా? నేత్రకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళొస్తానండి, మిమ్మల్ని శ్రమ పెడుతున్నాను అంటూ అమూల్య ఎదురు ఫ్లాటు శ్యామలతో అనగానే, పర్లేదండి, నేను మా ఇద్దరి పిల్లల్ని ఎన్నిసార్లు మీ దగ్గర వదిలి ఫస్ట్ షోకి వెళ్లలేదు చిరునవ్వుతో అంది శ్యామల. శ్యామల ఫ్లాట్లోంచి కారిడార్లోకి రాగానే, అరే ఇంకా ఏంటి ఆలస్యం? సూరజ్, శ్రీధర్ ఇద్దరు టిప్ టాప్ గా తయారై ఎదురు వచ్చారు. 10 మినిట్స్ లోపల కూర్చోండి, మీరు టీ తాగేలోపు తయారై వస్తాను అంది అమూల్య. శారీ కట్టుకో అమ్మూ, అందరూ శారీ కట్టుకుని వస్తారట. వాష్రూమ్ కు వెళ్తున్న అమూల్యకు కేక వేసి చెప్పాడు శ్రీధర్. అలాగే. స్నాక్స్ టీపాయ్ మీద పెట్టి లోపలకు పరుగు తీసింది అమూల్య. నన్ను డ్రాప్ చేయవలసిన బాధ్యత మీ ఇద్దరిదే, వీలు కాకపోతే ఇప్పుడే చెప్పండి, నా స్కూటీ తెచ్చుకుంటాను. మర్చిపోయి హోటల్లో మందేసి పడుకున్నారో కటీఫ్ మీతో, గుర్తుంచుకోండి. లైట్ గా పెదవులకు లిప్స్టిక్ దిద్దుకుని హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుని పడక గదిలో నుంచి హడావుడిగా వస్తూ వార్నింగ్ ఇస్తున్న అమూల్యను ఆరాధనగా చూశాడు సూరజ్. లేత వంగపండు రంగు చీరలో
పచ్చని మేని ఛాయ మరింత పచ్చగా మెరుస్తుంటే ఎదురుగా నిలుచుంటే తమ ప్రతిబింబం కనిపిస్తుందేమో అన్నంత నునుపైన చెక్కిళ్లతో ఉన్న అమూల్య మీద నుంచి చూపులు తిప్పుకోలేకపోయాడు శ్రీధర్. తాళం వేసి కారిడార్లోంచి వస్తుంటే ఎదురింటి ఫ్లాటు తలుపు ఊరగా తెరిచి తొంగి చూస్తూ బాయ్ మమ్మీ, టేక్ కేర్ ముద్దు ముద్దుగా అంటున్న నేత్రను చూసి గబగబా అటు అడుగులేసి బాయ్ బేబీ, ఆంటీకి తెలియకుండా అలా తలుపు తీయకూడదు సరేనా అంటూ నేత్ర బుగ్గల మీద ముద్దిచ్చి బయటపడింది అమూల్య. ఏంటి ఇద్దరి కార్లు తీసుకువచ్చారు? మనం ముగ్గురమే కదా. అవుననుకో, ముగ్గురము 3 మూలల ఉన్నాం కదా ఈ భాగ్యనగరంలో నవ్వాడు సూరజ్. శ్రీధర్ కారును దాటి సూరజ్ కారు వైపు వెళుతున్న అమూల్యను చూసి కారులో కూర్చొని కారు తలుపు బలంగా వేశాడు శ్రీధర్. అమ్మూ, శ్రీధర్ ఫీల్ అయినట్టున్నాడు అన్నాడు సూరజ్. ఏం కాదులే, తన కోపం ఎంతసేపు? తాటాకుల మంట. అయినా 2 కార్లలో ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? నేను పార్టీకి రానంటే వినలేదు మీ ఇద్దరు. ఆదిత్యానంద్ ఆహ్వానం, మీ ఆత్రం. పక్కున నవ్వింది అమూల్య. వెళ్ళకపోతే బాగుండదని నసిగాడు సూరజ్. మందుకు ముఖం వాచి కాదంటారు చురకేసింది అమూల్య. అబ్బా, ఓ చేత్తో డ్రైవ్ చేస్తూ మరో చేత్తో తల పట్టుకున్నాడు సూరజ్. ఏదో సరదాకి పార్టీలలో తాగినంత మాత్రాన తాగుబోతులమన్నట్లుగా మాట్లాడకోయ్ అన్నాడు మరలా తనే. అలాంటి బఫే ఎప్పుడూ చూసి ఉండరేమో అన్నంతగా ఉన్నాయి ఏర్పాట్లు. ఓవైపు వెజ్, మరోవైపు నాన్ వెజ్ ఐటమ్స్, మరో మూలగా రకరకాల ఫారెన్ డ్రింక్స్. అమూల్యను చూసి మొహమాటానికి పలకరించినట్లుగా హాయ్, హలో అన్నారు భవ్య, అనుపమ. 9 అవుతున్నా ఆదిత్యానంద్ జాడలేకపోవడంతో ఫోన్ చేసిన సూరజ్ ఆదిత్య గారికి లేట్ అవుతుందట, మనల్ని డిన్నర్ మొదలు పెట్టమన్నారు. కమాన్ గైస్, లెటస్ బిగిన్ ద డిన్నర్ అంటూ కదలబోతుంటే అమూల్య ఆపింది. ఏంటి సూరజ్ ఇది? డిన్నర్కు పిలిచి ఆయన లేకుండా మనమేదో డిన్నర్కు ముఖం వాచిపోయినట్లుగా. చిన్నగా సూరజ్కు మాత్రమే వినిపించేట్లుగా అసహనంగా అంది అమూల్య. అటు చూడు అన్నాడు సూరజ్. సూరజ్ చూపించిన వైపు చూసింది అమూల్య. అప్పటికే అందరూ టేబుల్స్ దగ్గర చేరి డిన్నర్ టేస్ట్ చేస్తున్నారు. పద, మనం మాత్రమే తినకపోతే బావుండదు. నీ సంగతేంటి? భవ్య వాళ్ల దగ్గరకు వెళ్తావా? మేం డ్రింక్ చేసేటప్పుడు పక్కన ఉండడం బాగోదేమో అన్నాడు సూరజ్. ఎందుకు బాగోదు? రా అమ్ము, అనుపమ భవ్యలను కూడా పిలుస్తాను. లైట్ గా వైన్ సిప్ చేయండి. మీకైతే ఈ అవకాశం ఇక రాదు అంటూ శ్రీధర్ వచ్చాడు. అమూల్య చేతులు 2 తల మీద పెట్టుకుని తల వంచి జోడించింది. సూరజ్, శ్రీధర్ ఇద్దరూ నవ్వేస్తూ అక్కడి నుంచి కదిలారు. టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉండగా యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అమూల్య, భవ్య చెప్పకుండా ఉండలేకపోయింది. అనుపమ ముఖం ఈర్ష్యతో ఎర్రగా అయింది. చీరలో అమూల్య చాలా సెక్సీగా ఉంది కదా. విస్కీ నిషా తలకెక్కుతుండగా దూరంగా ఉన్న టేబుల్ వైపు చూస్తూ అన్నాడు రాంజీ. వింటారు ఎవరైనా, చంద్ర హెచ్చరించాడు. హాయ్ ఫ్రెండ్స్, సారీ లేట్ అయింది. ఆదిత్యానంద్ టేబుల్ దగ్గరగా వచ్చాడు. అయ్యో పర్లేదు ఆదిత్య గారు, రండి జాయిన్ అవ్వండి గ్లాస్ నింపుతూ అన్నాడు రాంజీ. ఆదిత్య వచ్చారు, పలకరించి వద్దాం పదండి. అనుపమ, భవ్య ఇద్దరూ చేతులు టిష్యూతో తుడుచుకుంటూ లేచారు. 2 అడుగులు వేసి వెనక్కి తిరిగి కుర్చీలో లేవకుండా అలాగే కూర్చుని ఉన్న అమూల్య వైపు చూశారు. తప్పదన్నట్లుగా లేచి అడుగులు వేసింది అమూల్య. అనుపమ, భవ్య తమ టేబుల్ దగ్గరకు రావడం చూసిన ఆదిత్య తనను పలకరించడం కోసమేనని అర్థమై లేచి నించున్నాడు. అయ్యిందా డిన్నర్? ఆదిత్య పలకరింపు మర్యాద కోసమన్నట్లుగా ఉందే కాని మనస్ఫూర్తిగా పలకరించినట్లుగా లేదు. ఉన్నట్లుండి ఆదిత్య చూపులు వెనుకగా వస్తున్న అమూల్య ముఖం మీద నిలిచిపోయాయి. ఎంత అందంగా ఉంది! అందం కాదు, ఆకర్షణ. 2 సమానంగా మిక్సీలో వేసి తిప్పి కలిపి బొమ్మను చేసినట్లున్నాడు బ్రహ్మ. అమూల్య నెమ్మదిగా వచ్చి అనుపమ వెనుక నిలుచుంటూ అప్పుడు చూసింది ఆదిత్య వైపు. ఆదిత్య గబుక్కున చూపు తిప్పుకుని అందరి వైపు చూపులు కలయ తిప్పేస్తూ, ఎలాంటి మొహమాటం పెట్టుకోకుండా ఎంజాయ్ చేయండి. మరీ లేట్ అయితే రూములున్నాయి, హాయిగా పడుకుని ఉదయాన్నే లేచి వెళ్ళండి. రేపు ఆఫీస్కు రావడం మాత్రం మర్చిపోకండి సరదాగా అన్నట్లుగా అన్నాడు. అందరూ పెద్దగా నవ్వేశారు. అంత జోకేముందో ఆ మాటలో. అమూల్య చిరాగ్గా చూసింది. సమయం గడిచిపోతున్నా ఇళ్లకు కదులుదామన్న ధ్యాసే లేదు ఎవ్వరికి. అనుపమ, భవ్య, అమూల్య ఎవరో ఒకరు కదిలి వచ్చి తమకు లిఫ్ట్ ఇవ్వకపోతారా అన్నట్లు చూస్తున్నారు. 12 అయింది. వీళ్లు రాత్రంతా ఇక్కడే గడిపేసేలా ఉన్నారు. వాష్రూమ్కు వెళ్లి వస్తాను భవ్య, మీతో నేను వస్తాను. ఎవరైనా డ్రాప్ చేస్తామంటే కాసేపు ఆగండి చెప్పి వాష్రూమ్కు వెళ్లి ముఖం కడుక్కొని హ్యాండ్ బ్యాగ్లో నుంచి కర్చీఫ్ తీసుకుని
అద్దంలో చూసుకుంటూ నెమ్మదిగా తుడుచుకుంటుంటే ఎందుకో హఠాత్తుగా ఆదిత్య గుర్తు వచ్చాడు. అనుపమ వాళ్లను పలకరిస్తూ వెనకే ఉన్న తనను చూసిన ఆ చూపు గుర్తు వచ్చింది అమూల్యకి. మగవారి చూపులు తెలియంది కాదు. ఆఫీసుకు వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు ఎంతో మంది చూపులు తాకుతుంటాయి. కానీ అందరి చూపులలా లేదు ఈ చూపు. ఆ కళ్లలో ఓ ప్రశంస, చిన్నపాటి ఆశ్చర్యం. ఎందుకో ఆ మెచ్చుకోలు చూపు నచ్చింది అమూల్యకి. ఆడవాళ్లంటే పడదు అని అందరూ అనుకునే మాట నిజమా? తనేంటి ఇంతగా ఒకరి గురించి ఆలోచించడం? హఠాత్తుగా స్పృహలోకి వచ్చినట్లై చకచకా దువ్వెన తీసుకుని దువ్వుకొని పోనీటైల్ వేసుకుని హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని బయటకు దారి తీసింది అమూల్య. డిన్నర్ హాలులోకి వచ్చి అనుపమ భవ్య కనిపించకపోవడంతో నివ్వెరపోయింది. ఓ పక్కగా తాగుతున్న పురుషులలో రాంజీ చంద్ర ఉన్నారు కాని సూరజ్, శ్రీధర్ కనిపించలేదు. ఇదేంటి, ఎక్కడకు వెళ్లారు వీళ్ళు అనుకుంటూ తప్పదన్నట్లు చంద్రగారు వీళ్ళేరి అడిగింది అమూల్య. ఎవరు? అనుపమ భవ్య సూరజ్ కారులో వెళ్లారు ఇంతకుముందే చెప్పాడు చంద్ర. మరి నేను అయోమయంగా అని శ్రీధర్ ఏడి అంది అమూల్య. శ్రీధర్ ఇక్కడే పడుకుంటానని వెళ్లాడు రూంలోకి. మధ్య మధ్యలో అలుపు తీసుకుని తాగుతూ అన్నాడు చంద్ర. రాంజీ ఆ మాట కూడా చెప్పే స్థితిలో లేడు. అక్కడ ఉన్న మిగతా వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. రూమ్ నంబర్ అడిగింది అమూల్య. రిసెప్షన్ లో అడుగు చెప్తారు. చంద్రకు ఆ 2 మాటలకే బాగా విసుగొచ్చింది. రిసెప్షన్ లో అడిగి సెకండ్ ఫ్లోర్ లో రూమ్ అనడంతో లిఫ్ట్ ఎక్కి వెళ్లడంతోనే లిఫ్ట్ ఎదురుగానే రూమ్ తలుపు వేసుకోకుండా కుర్చీలో కూర్చొని తల ముందుకు వంచి కాస్త తూలుతున్నట్లున్న శ్రీధర్ కనిపించగానే అమూల్యకి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అమ్మయ్యా, ఉన్నావా శ్రీధర్? సూరజ్ ఏం చేశాడో చూడు. నేను ఉన్నానో లేదో చూసుకోకుండా వాళ్లను ఎక్కించుకొని వెళ్లిపోయాడు. సరే, నువ్వు లేచి కాస్త ముఖం కడుక్కుని నన్ను డ్రాప్ చేయవు. ఇంతకు డ్రైవ్ చేయగలవా లేదా? పోనీ క్యాబ్ మాట్లాడనా? నువ్వు నన్ను దించేసి మీ ఇంటికి వెళ్దూ గాని, లేదా మరలా హోటల్కైనా వచ్చేవచ్చు. నేత్ర మధ్యరాత్రి లేస్తే ఏడుస్తుంది హడావిడి పడిపోతూ అంది అమూల్య. శ్రీధర్ నెమ్మదిగా తలెత్తి వాలిపోతున్న కళ్ళెత్తి అమూల్య వంక చూశాడు. అలాగే చేద్దాం, ముందు కూర్చో, నీతో మాట్లాడాలి. ఒక్క 10 నిమిషాలు. మాట మరీ ముద్దగా లేకపోవడంతో కాస్త ధైర్యం వచ్చింది అమూల్యకు. ఓకే, బాగానే ఉన్నావు. ముఖం కడుక్కొని రా శ్రీధర్, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి ముందు అడిగింది అమూల్య. అలాగే అంటున్నానా? ముందు నా మాట వినాలి నువ్వు గట్టిగా అన్నాడు శ్రీధర్. సరే సరే చెప్పు విసుగు అణుచుకుంటూ అంది అమూల్య. కూర్చో అన్నాడు శ్రీధర్. అబ్బా ఏంటో చెప్పు. కుర్చీలో కూలబడింది అమూల్య. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అన్నాడు శ్రీధర్. ఎన్నిసార్లు చెప్పావు ఈ మాట తేలికగా తీసుకుంటూ నవ్వింది అమూల్య. ఆ చెప్పడం వేరు, ఈ చెప్పడం వేరు. ఈసారి మాట తడబడింది శ్రీధర్కు. సరే ఒప్పుకుంటాను, ముందు నువ్వు లే శ్రీధర్, క్యాబ్ మాట్లాడతాను, నాకు తోడు కావాలి ఆతృతగా అంది అమూల్య. హా అదే అదే నేను చెప్పాలనుకుంది. ఒక్క ఉదుటున లేచి అమూల్య దగ్గరగా వచ్చాడు శ్రీధర్. నీకు తోడు కావాలి. ఎవడో మోసం చేసి వెళ్లిపోతే నీ జీవితం మోడైపోకూడదు. నేత్రకు నేను నాన్నవుతాను అన్నాడు శ్రీధర్. అమూల్య నిర్ఘాంతపోయింది. శ్రీధర్, ఏమంటున్నావు నువ్వు? నేత్ర నా పాప కాదని నీకు సూరజ్కు చెప్పాను చాలాసార్లు అంది అమూల్య. అలా చెప్పక నువ్వు పెళ్లికి ముందు ఒకరితో కాపురం చేసి కన్నబిడ్డని చెప్తావా? నేను ఒప్పుకుంటున్నాను కదా అమ్ము, నీ తప్పులన్నీ క్షమించేస్తున్నా. నన్ను పెళ్లి చేసుకో. నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. గుండె మీద చెయ్యి వేసుకున్న చెయ్యి ఎక్కువసేపు ఉండలేక జారిపోయింది. నీ అందం నచ్చింది, నీ తెలివితేటలు నచ్చాయి. ఎవడో మోసం చేసి పారిపోతే అది నీ తప్పు కాదు. కళ్ళు పెద్దవి చేసుకుని విస్తుపోయి చూస్తున్న అమూల్య స్థితితో సంబంధం లేకుండా చెప్పుకుపోతున్నాడు శ్రీధర్. నన్ను పెళ్లి చేసుకో అమ్ము. మరొక్క అడుగు ముందుకు వేసి చేతులు అమూల్య భుజాల మీద వేశాడు శ్రీధర్. ఛీ! భుజం మీద చేతులు బలంగా విసిరి కొడుతూ లేచి నిలబడి విసురుగా టీపాయ్ మీద ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని తలుపు వైపు అడుగులు వేసింది అమూల్య. దిస్ హ్యాస్ బీన్ ఎ ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ అమూల్య ఆదిత్య. రిటన్ బై రేణుకా జలదంకి. Narrated by Aparna Nandan. Producer Earhook Private Limited. Editor Gautami CH. Music by Vijay Krishna. Production copyright 2022 by Earhook Private Limited.